మీరు ఎప్పుడైనా ఎవరినైనా చూశారా? వారు అందరికీ అందనివారు, చాలా శక్తివంతులు, విజయవంతులు, పూర్తిగా స్వయం సమృద్ధిగా కనిపించేవారు. వారు ఎవరినీ, ముఖ్యంగా దేవుణ్ణి అవసరం లేదని నమ్మేవారు. ఈ రోజు మనం చదివే భాగంలో చరిత్రలో అత్యంత శక్తివంతమైన పాలకుల్లో ఒకరైన నెబుకద్నెజర్ రాజును మనం కలుస్తాము మరియు ఒక అసాధారణమైన నిజాన్ని చూస్తాము. గర్వం పతనానికి దారి తీస్తుంది, వినయం పునరుద్ధరణకు ద్వారాన్ని తెరుస్తుంది. ఎందుకంటే దేవుడు సర్వాధికారిగానే ఉంటాడు. భూమిపై శక్తివంతమైన పాలకులపై ఆయన అధికారం ఉంది. కథ నేపథ్యంతో మొదలు పెడదాం. యిర్మియా 52లో ఇశ్రాయేలు ప్రజలు నిర్వాసితులైన దురదృష్టాన్ని చూస్తాము. బాబెలోను రాజు నెబుకద్నెజర్ వేలాది యూదులను బందీగా తీసుకెళ్లాడు. అది దేవుని ప్రజలకు చీకటి కాలం. వారి హృదయ వేదనను కీర్తనలు 74:1-3-7లో చూడవచ్చు. బాబెలోను నదుల ఒడ్డున వారు ఏడ్చారు. యెరూషలేమును తలచుకుని, దేవుడా, శత్రువు నిన్ను ఎంతకాలం అపహాస్యం చేస్తాడు? నీ నామాన్ని ఎప్పటికీ అవమానపరచుతారా అని మొరపెట్టుకున్నారు. కీర్తన 74:10. పెట్టబడ్డానిపించింది. కానీ వారి నిరాశలో కూడా వారు దేవుని శక్తిని, విశ్వాసాన్ని గుర్తు చేసుకున్నారు. దేవుడు తమ రాజు భూమికి రక్షణను తీసుకువచ్చేవారని వారు తెలుసుకున్నారు. కీర్తన 74:12. కానీ ఈ కథ ఇశ్రాయేలు నిర్వాసితుల గురించి మాత్రమే కాదు. ఇది బలమైన రాజైన నెబుకద్నెజర్ గురించి కూడా. అతను తాను ఎవ్వరూ తాకలేరని భావించాడు. దానియేలు 4లో నెబుకద్నెజర్ జీవితంలో మార్పు కనిపిస్తుంది. అతనికి ఒక కల వచ్చింది. అది అతన్ని భయపెట్టింది. ఒక గొప్ప చెట్టు కట్ చేయబడిన కల. చివరికి మట్టి కొమ్మ మాత్రమే మిగిలింది. దేవుని ఆత్మతో దానియేలు ఆ కలను అర్థం చేశాడు. ఆ చెట్టు నెబుకద్నెజర్ను సూచించింది. ఆ రాజు గొప్పతనం నిజంగా ఆకాశాన్ని తాకింది. కాని అతని గర్వమే అతని పతనానికి కారణమవుతుంది. దేవుని సందేశం స్పష్టం. నీవు ప్రజల నుండి త్రోసివేయబడతావు. అడవి జంతువులతో జీవించాలి, ఎద్దుల్లా గడ్డి తినాలి. భూమిపై ఉన్న అన్ని రాజ్యాలపై పరిపాలన కలిగినవాడు పరమోన్నతుడు అని నీవు అంగీకరించే వరకు. దానియేలు 4:25. సరిగ్గా అదే జరిగింది. నెబుకద్నెజర్ తన గర్వంలో తన విజయాన్ని గురించి గొప్పగా చెప్పాడు. నేను నా శక్తితో, నా మహిమ కోసం రాజధానిగా నిర్మించిన గొప్ప బబులోను ఇదే కదా అని. దానియేలు ఆ మాటలు అతని నోట బయటపడగానే దేవుడు అతన్ని వినయపరిచాడు. అతను తన సింహాసనం నుండి త్రోసివేయబడి జంతువుల్లా జీవించాడు, చివరికి దేవుని పరిపాలనను అంగీకరించే వరకు. అతను అంగీకరించినప్పుడు అతని మానసిక స్థితి, రాజ్యం తిరిగి పొందబడ్డాయి. అప్పుడు అతను ప్రకటించాడు, ఇప్పుడు నేను నెబుకద్నెజర్ పరలోక రాజును స్తుతిస్తూ, మహిమపరచుతూ గొప్పగా చేస్తాను. ఎందుకంటే ఆయన చేసే ప్రతిదీ న్యాయంగా ఉంటుంది. ఆయన మార్గాలు న్యాయమైనవి. గర్వంగా నడిచేవారిని ఆయన సులభంగా వినయపరచగలడు. దానియేలు 4:37. ఈ అద్భుతమైన కథ నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు? మొదటిగా, దేవుడు అన్ని రాజ్యాలపై, మన దానిపై కూడా పరిపాలన కలిగి ఉన్నానని చూస్తాము. నెబుకద్నెజర్ తన చేతిలోనే అన్నీ ఉన్నాయని అనుకున్నాడు. దేవుడు అతనికి, మనకు దేశాలపై పరిపాలించేది తానేనని గుర్తు చేశాడు. మనము ఎంత శక్తివంతులు లేదా విజయవంతులు అయినా దేవుని అధికారానికి మించి మనం ఎప్పుడూ ఉండము. ఇది మనకు వినయాన్ని కలిగించే నిజం, అలాగే ఓదార్పు ఇస్తుంది. నాయకులుగా దేవుడు మనలను సామ్రాజ్య నిర్మాతలుగా పిలవలేదు, రాజ్యాన్ని కోరుకునేవారిగా పిలిచాడని మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. మనము మన సామ్రాజ్యాలను నిర్మించడానికి కాదు, ఆయన రాజ్యాన్ని వెతకడానికి ప్రయత్నిస్తున్నాము. రెండవది, గర్వం ప్రమాదకరం, కానీ వినయం పునరుద్ధరణకు దారి తీస్తుంది. నెబుకద్నెజర్ గర్వం అతని పతనానికి కారణమైంది. వినయం అతన్ని మళ్లీ సాన్నిధ్యంలోకి తీసుకొచ్చింది మరియు అతని సింహాసనానికి. ఇది మనకు బలమైన గుర్తు. మన గురించి ఎక్కువగా ఆలోచించేటప్పుడు జీవితాల్లో దేవుని పాత్రను మర్చిపోతామనే ప్రమాదం ఉంది.
గర్వం అనేది అసలు బహుశా ఏ నాయకుడైనా పడగల అతిపెద్ద ఉచ్చు. దేవుడు విజయాన్ని ఇచ్చినప్పుడు మనం వెంటనే వినయంగా ఉండి దేవుని సార్వభౌమాధికారాన్ని అంగీకరించాలి. మనకు ఊహించని విధంగా ఆయన మనలను పైకి తీస్తాడు. చివరగా, దేవుని పరమ లక్ష్యం ఆయన మహిమను ప్రదర్శించడమే. నెబుకద్నెజర్ కథ కేవలం అతని గురించి కాదు, అది దేవుని గురించి. నెబుకద్నెజర్ అవమానాన్ని మరియు పునరుద్ధరణను ద్వారా దేవుడు ప్రపంచానికి తాను నిజమైన రాజు అని చూపించాడు. ఇదే విషయం మన జీవితాల్లో కూడా వర్తిస్తుంది. మనం పరీక్షల్లో గాని దేవుని పునరుద్ధరణను అనుభవించినప్పుడు గాని అది ఇతరులకు ఆయన శక్తి మరియు మహిమను చూడటానికి ఒక అవకాశంగా మారుతుంది. ఈ సత్యాలను మనం ఈరోజు ఎలా వర్తించుకోవచ్చు? మన హృదయాలను పరిశీలించుకుందాం. మనలో గర్వం వేరుపట్టిన ప్రాంతాలు ఉన్నాయా? బహుశా అది మన వృత్తిలో, మన సంబంధాల్లో లేదా మన ఆధ్యాత్మిక జీవితంలోనైనా ఉండొచ్చు. మనకు ఉన్న ప్రతిదీ ఆయన నుంచి వచ్చిందని గుర్తించి ఆయన ముందు మనలను మనమే వినమ్రంగా చేసుకోవడానికి దేవుని సహాయం కోరుదాం. మనము సవాళ్లను ఎదుర్కొన్నప్పుడు లేదా జీవితం నియంత్రణలో లేనట్టు అనిపించినప్పుడు దేవుడు ఇంకా సర్వాధికారి అని గుర్తుంచుకుందాం. అతను అత్యంత నిరాశాజనకమైన పరిస్థితుల్లో కూడా పునరుద్ధరణను తీసుకురాగలడు. మరియు మనం ఇతరులు ఆయన మహిమ వైపు చూపేలా జీవించుదాం. మనకు విజయాలు లభిస్తున్నా లేదా పరీక్షల్లో పోరాడుతున్నా మన జీవితం దేవుని శక్తి మరియు విశ్వాసానికి సాక్ష్యంగా నిలవచ్చు. నెబుకద్నెజర్ లాగే మనకు ఒక ఎంపిక ఉంది. మన గర్వాన్ని పట్టుకుని అన్నీ కోల్పోయే ప్రమాదం కలుగుతుంది. లేదా మనమే వినమ్రంగా చేసుకుని దేవుని సార్వభౌమాధికారాన్ని అంగీకరించడం వల్ల వచ్చే పునరుద్ధరణను అనుభవించవచ్చు. నమ్యతను ఎంచుకున్నా మన రాజ్యంతో సహా మిగిలిన అన్ని రాజ్యాలను పరిపాలనలు చేసే పరలోక రాజును మనము మహిమపరచాలని ఎంచుకుందాం.